రే శ్రవణ్, నాని. అన్నయ్య వస్తున్నాను అన్నయ్య. ఏంట్రా మీరు చేసిన పని? మాట్లాడరేంట్రా? అన్నయ్య అది అన్నయ్య అంటే మేము అది మీ వదినకి అలా చేయటం కరెక్టేనా? తప్పు చేసామని మీకు అనిపించట్లేదా? అన్నయ్య మనం అది వీళ్ళు చెప్పడం కాదండి, వీళ్ళేం చేశారో నేను చెప్తాను. వీళ్ళకేం అడిగినా ఏం చెప్పినా ప్రతి విషయానికి ముందొక అన్నయ్య వెనకొక అన్నయ్య తగిలించి మాట్లాడుతున్నారు తప్ప, అరే వదిన ఏదో అడిగింది సాయం చేద్దామని ఒక్కరికే లేదు. మా తాతయ్య నానమ్మల్ని ఒకసారి చూడాలనుంది, మా ఇంటికి తీసుకెళ్లి శంకర్ అని అడిగాను. అన్నయ్యకి చెప్పకుండా నేనెక్కడికి రాను, అన్నయ్య చెప్తే వస్తాను అని శంకర్ తప్పించుకున్నాడు. నువ్వైనా తీసుకెళ్లి శ్రవణ్ అని అడిగాను. అమ్మో, అన్నయ్యకి తెలియకుండా నేనెక్కడికి రాను, అన్నయ్య చేత ఫోన్ చేయించండి అప్పుడొస్తాను అని శ్రవణ్ కూడా రాలేదు. పోనీ నువ్వైనా నాకు తోడుగా రానాని అన్నాను. నాని కూడా మీకు చెప్పకుండా రాలేనని తప్పించుకున్నాడు. అందుకే నేనొక్కదాన్నే మా ఇంటికి వెళ్లాల్సొచ్చిందండి. ఒక్కరు కూడా తోడు రాలేదండి. ఇది నేను మీ వదినకి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పింది. అందుకే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ వదిన్ని తీసుకురావాల్సి వచ్చింది. రేయ్, మీకు నేనెంతో మీ వదిన కూడా అంతే. ఇక నుంచి ప్రతి చిన్న విషయానికి నా పర్మిషన్ అవసరం లేదు. మీ వదిన ఏం అడిగితే అది ఇవ్వండి, ఏది చెప్తే అది చేయండి. ఇంకోసారి ఇలా చెయ్యొద్దు, అర్థమైందా? మాట్లాడరేంట్రా? సరే అన్నయ్య. అలాగే అన్నయ్య. ఓకే అన్నయ్య. పదండి. రావద్దని చెప్పినా కూడా మళ్ళీ వచ్చిందంటే ఆవిడ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేలా లేదురా. వెళ్ళకపోతే మనం విడిపోతాం అన్నయ్య. రే నాని, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. రే, మేము ఆవిడ గురించి టెన్షన్ పడుతుంటే నీ భయంతో మమ్మల్ని బెదరగొడతావేంట్రా? అంటే మనం చీకొట్టినా వచ్చింది కదా అన్నయ్య. మనం చేసిన పనికి మళ్ళీ ఇంకొకరైతే తిరిగి రారు, కానీ వచ్చిందంటే మన మీద రివెంజ్ తీర్చుకోవడానికే వచ్చుంటుంది. అంటే మనం రే నాని, ఇంకోసారి ఆ మాట అనకురా. వస్తే వచ్చిందిరా, ఒంటరిగా రాకుండా అన్నయ్యతో కలిసి వచ్చింది. అన్నయ్యకి మనం వెళ్ళగొట్టిన సంగతి చెప్పకుండా ఇంకేదో చెప్పి కవర్ చేసిందంటే పెద్ద ప్లాన్తోనే వచ్చుంటుంది. నాకెంత గౌరవం ఇస్తున్నారో మీ వదిన కూడా అంతే గౌరవం ఇవ్వండి అని అన్నయ్య చేత మనకి చెప్పించిందంటే అన్నయ్యని తన గుప్పెట్లో పెట్టేసుకున్నట్టే. అవును, అన్నయ్యకి మన గురించి అబద్ధం చెప్పి కవర్ చేసిందంటే రేపు మన మీద కూడా లేనిపోనివన్నీ చెప్పి అన్నయ్య నమ్మేలా చేస్తుంది. ఆవిడ మాటల్ని నమ్మి అన్నయ్యని మనకి దూరం చేసే పరిస్థితి రాకముందే ఆవిడ్ని పంపించేద్దామన్నయ్య. ఆవిడ అన్నయ్యతో చెప్పినా పర్వాలేదు, మళ్ళీ ఎందుకు వచ్చిందో అడిగి వెళ్ళిపోమని చెప్దాం. పదండ్రా.
చేసిన పని గురించి మీ అన్నయ్యకి చెప్పలేదుగా? ఎందుకు అంత కోపంగా ఉన్నారు? కడుపు మండిపోతుంది. అవునా? చల్లగా మజ్జిగివ్వనా? ఇది ఆకలి మంట కాదు. మళ్ళీ రావద్దని చెప్పినా కూడా ఎందుకు వచ్చారు? వెంటనే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అవును, మీరు అసలు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి. నన్ను వెళ్ళిపోమని చెప్పడానికి, రావద్దని చెప్పడానికి మీరెవరు? చెప్పండి, నాకు చెప్పడానికి మీరెవరు? మేమెవరో మీకు తెలీదా? మేము రామరాజు తమ్ముళ్ళం. మీరు తమ్ముళ్ళైతే నేను రామరాజుకి భార్యని. అయితే ఏంటి? ఏంటా? తమ్ముళ్ళైనా మరొకరైనా భార్య తర్వాతే ఎవరైనా. అన్నయ్య మీద తమ్ముళ్ళకి, తమ్ముళ్ళ మీద అన్నయ్యకి ఉండేది ప్రేమ, అభిమానం మాత్రమే. కానీ నేను ఆయన భార్యని కాబట్టి నాకు నా భర్త మీద అధికారం, హక్కు అన్నీ ఉంటాయి. నా భర్త నాకు మాత్రమే సొంతం, మీకు కాదు. మీకంత సీన్ లేదు. మా అన్నయ్యకి మాకన్నా ఎవరు ఎక్కువ కాదు. మా కోసం మా అన్నయ్య దేనైనా వదులుకుంటాడు, ఎవరినైనా వదులుకుంటాడు. మా అన్నయ్య మా కోసం ఏదైనా చేస్తాడు. మీరు ఇక్కడ ఉండడం మాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వెళ్ళకపోతే? మిమ్మల్ని పంపించేయమని మేమే మా అన్నయ్యకి చెప్తాం. అవునా? అయితే వెళ్ళి చెప్పండి. అంటే మేము చెప్తే మా అన్నయ్య వినడనుకుంటున్నారా? మీరు చెప్పినా ఉపయోగం లేదు, మీ మాట మీ అన్నయ్య విన్నా ఉపయోగం లేదు. ఎందుకో తెలుసా? అన్నదమ్ములు కలిసుండటానికైనా విడిపోవటానికైనా రూల్స్ అవసరం లేదు. అక్క చెల్లెలు కలిసుండటానికి విడిపోవటానికి కూడా రూల్స్ అవసరం లేదు. ఫ్రెండ్స్ కలవడానికి విడిపోవడానికి, లవర్స్ కలవడానికి విడిపోవడానికి కూడా ఈ రూల్స్ అనేవి ఏం అవసరం లేదు. కానీ పెళ్ళైన భార్యాభర్తలు విడిపోవడానికి రూల్స్ ఒప్పుకో. ఒకవేళ నేను మీ అన్నయ్య విడిపోవాలనుకుంటే చట్ట ప్రకారం కోర్టు ద్వారా డివోర్స్ తీసుకొని విడిపోవాలి తప్ప మీ అన్నయ్య మీకోసం నన్ను పొమ్మనడం మీరనుకున్నంత ఈజీ కాదు. ఈ మాట నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు జడ్జి అయినా ఇదే చెప్తాడు. అర్థమైందా? అంటే మీరు మా అన్నదమ్ములు విడగొట్టాలని కంకణం కట్టుకున్నారా? చట్టాల గురించి, రూల్స్ గురించి మాట్లాడుతున్నారంటే మనల్ని విడగొట్టడానికి ఇవిడ ఫిక్స్ అయ్యారా అన్నయ్య? ఏం మాట్లాడుతున్నారో కొంచెమైనా అర్థం అవుతుందా? నేను మిమ్మల్ని విడగొట్టడమేంటి? కొంచెం తెలివిగా ఆలోచించడం, పద్ధతిగా ప్రవర్తించడం నేర్చుకోండి. ఈరోజు నన్ను పంపించినట్టు మళ్ళీ మరోసారి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మర్యాదగా ఉండదు. మీరు నన్ను వదినగా అంగీకరించి బుద్ధిగా ఉన్నారా సరే, లేదనుకోండి ఇప్పటి వరకు నన్ను సీతగా చూశారు. ఇక మీదట తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చే టీచర్గా నన్ను చూడాల్సి. మజ్జిగ తీసుకోండి. సీత గారు, థ్యాంక్స్ అండి. మజ్జిగకి థ్యాంక్స్ ఎందుకండి? థ్యాంక్స్ చెప్పింది మీరు మజ్జిగిచ్చినందుకు కాదు, నా తమ్ముళ్ళు తప్పు చేసినా కూడా మీరు వాళ్ళ గురించి నాకు కంప్లైంట్ చేయనందుకు. ఊరెళ్ళేటప్పుడు నేను వచ్చే వరకు నా తమ్ముళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను. చెప్పిన తర్వాత కూడా నేను లేనప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళారు అంటే ఇక్కడేం జరుగుంటుందో నేను అర్థం చేసుకోగలను. ఒకవేళ నా తమ్ముళ్ళు తప్పు చేసుంటే వాళ్ళ తరఫున నేను మిమ్మల్ని క్షమించమని కోరుతున్నాను. తప్పు చేసింది వాళ్ళు కాదండి, మీరు. నేనా? అవును, తప్పంతా మీదే. నేనేం చేశానండి? పనివాళ్ళు, వంటవాళ్ళు కూడా
ఎవరి దగ్గర పని చేయాలి, ఎంత జీతానికి పని చేయాలని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మీ తమ్ముళ్ళు మాత్రం ప్రతి విషయానికి అన్నయ్య అన్నయ్య అంటూ మీ చుట్టూ తిరగడం తప్ప వాళ్ళకి సొంతంగా ఆలోచించే తెలివితేటలు లేవు, సొంతంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యమూ లేదు. అలా పెంచారు మీరు మీ తమ్ముళ్ళని. అది మీ పెంపకంలో ఉన్న గారాబం తప్ప అరే, బయట ప్రపంచం ఎలా ఉందో మీ తమ్ముళ్ళని ఒక్కసారి చూడమని చెప్పండి. ఆడపిల్లలు కూడా 10th క్లాస్ అయ్యాక ఏ కాలేజీలో చదవాలి, బ్యూటీషియన్ అవ్వాలా, ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలా, జాబ్ చేయాలా అని వాళ్ళకి వాళ్ళ డెసిషన్ తీసుకొని వాళ్ళ కెరీర్ని, లైఫ్ని డిజైన్ చేసుకుంటున్నారు. కానీ మీ తమ్ముళ్ళు మాత్రం మీరు చెప్పందే ఏదీ చేయరు. మీ ప్రమేయం లేకుండా ఏం చేయాలో కూడా తెలీదు. ఇదేనా మీరు వాళ్ళకి నేర్పించింది? వాళ్ళు తప్పు చేసుంటే క్షమించండి అంటున్నారే తప్ప మీరేం చేస్తున్నారో ఒక్కసారైనా ఆలోచించారా ఎప్పుడైనా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ తమ్ముళ్ళు నన్ను వదినా అని పిలువరు. మీరు ఏవండి సీతగారు, తిన్నారా సీతగారు, వెళ్ళొస్తాను సీతగారు అంటూ పేరుకి ముందు ఏవండి, పేరు వెనుక గారు అని తోకలు తగిలించి మాట్లాడడం తప్ప భార్యని పిలిచినట్టు ఒక్కసారైనా పిలిచారా నన్ను? అసలు మన పెళ్ళైన దగ్గర నుంచి నేను మీ భార్యనని గుర్తించారా మీరసలు? మన పెళ్ళయ్యాక నీ ఇష్టమేంటి, నీకేం కావాలి, నీ సమస్య ఏంటని ఒక్కరోజైనా ఒక్కసారైనా అడిగారా నన్ను? ఎలాంటివన్నీ పెళ్లి చేసుకోవాలి, భర్త కాబోయేవాడు ఎలా ఉండాలి, తనని ఎలా చూసుకోవాలి అని ఆడపిల్లకి చాలా కోరికలు, ఆశలు ఉంటాయండి. నేనైతే మిమ్మల్ని చూడగానే మీరు చాలా మంచివారనుకున్నాను. మీ షాప్లో బట్టలు కొనడానికి వచ్చే కస్టమర్స్తోనే అంత మంచిగా మర్యాదగా మాట్లాడుతున్నారంటే మీతో జీవితాన్ని పంచుకునే భార్యని ఇంకెంత బాగా చూసుకుంటారోనని ఆలోచించాను. మీలాంటి మంచి భర్త నాకు దొరకాలని ఆశపడ్డాను. ఆ దేవుడి దయ వల్ల మీరే నాకు భర్త అయినందుకు అది అదృష్టం అనుకున్నాను. మీరే నా భర్తని నేను భావిస్తున్నాను. మనసులో మిమ్మల్ని నా భర్తగా పూజిస్తున్నాను. కానీ మీరు మాత్రం నన్ను భార్యగా గుర్తించినందుకు నేనెంత బాధపడుతున్నానో ఆలోచించారా? నన్ను మీ భార్యగా గుర్తించినా గుర్తించకపోయినా ఈ ఇంటి ఇల్లాలిగా నా బాధ్యతలేంటో నాకు తెలుసు. మీ తమ్ముళ్ళని జాగ్రత్తగా చూసుకోమని, వాళ్ళని అర్థం చేసుకోమని, క్షమించమని మీరేం నాకు చెప్పనవసరం లేదు. నేను టీచర్ని. ఎవరికి ఏ పద్ధతిలో చెప్పాలో, ఎవరిని ఎలా తీర్చిదిద్దాలో నాకు బాగా తెలుసు. సీతగారు, ఊరెళ్ళొచ్చిన దగ్గర నుంచి మీరు అసలు రెస్ట్ తీసుకోలేదు. ఎక్కువసేపు మేల్కొని ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. త్వరగా పడుకోండి. అదేంటే గారు, కాఫీ మీరు చేస్తున్నారో అమ్మగారు చేస్తారు కదా? రేయ్, ఎవరేం చేస్తారో ఎవరేం చేయాలో నువ్వు చెప్తే కానీ నాకు తెలీదా? వెళ్ళి పని చూసుకో. అలాగే గారు, అలాగేనండి. అమ్మో, సీతగారు, 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 గుడ్ మార్నింగ్ అండి.
కాఫీ. కాఫీ మీరు తీసుకొచ్చారేంటి? రాత్రి మీరంత సీరియస్గా క్లాస్ తీసుకున్నందుకు మీకు తలనొప్పి వచ్చి ఉంటుంది, అందుకే తీసుకోండి. ఆ, అంటే నేను అలా అన్నందుకు మీరేమైనా అనుకున్నారా? అనుకోకుండా ఎలా ఉంటామండి? ఆ, ఏమనుకున్నారు? అనుకున్నవన్నీ బయటికి చెప్పలేం కదండి. కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి. అంటే ఫీల్ అయ్యారన్నమాట. చాలా ఫీల్ అయ్యానండి. ఏమని? ఇన్ని రోజుల తర్వాత నేను చేస్తున్న తప్పుల్ని సరిదిద్దటానికి నాకు ఒక టీచర్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు చెప్పడానికి ఈవిడెవరని మీకు కోపం రాలేదా? కోపం వస్తే కషాయం తీసుకొస్తాను కానీ కాఫీ ఎందుకు తీసుకొస్తానండి? అంత సీరియస్గా చూస్తారేంటండి? కోపం రాలేదని చెప్పాను కదండి, కొంచెం నవ్వచ్చు కదండి. మాటకి ముందు ఒకసారి వెనుకొకసారి అండి అండి అంటుంటే కోపం రాదా? అంటే అలవాటు అంత సడన్గా మార్చుకోవటం అంటే కష్టం కదండి. అదిగో మళ్ళీ. సారీ అండి. అయ్యో, ఇప్పటి నుంచి మార్చుకోవడానికి ట్రై చేస్తానండి. ఇదిగో ఈ అండిని వినలేక చచ్చిపోతున్నానండి బాబు. అదిగో మీరు కూడా అండినే అంటున్నారు కదండి. అయ్యో, నేను మిమ్మల్ని అనాలి, మీరు నన్ను అనకూడదు. సరేనండి. సరే సరే, ఓకే ఓకే, సారీ. మీరు నవ్వితే చాలా బాగుంటారండి. అంటే? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఏం కాదు. అంటే నవ్వకపోతే సంపెంగ మొగ్గలాగా, నవ్వినప్పుడు విచ్చుకున్న మందార పువ్వులాగా ఉంటారండి. రెండు చుట్టానికి అందంగా ఉంటాయి కదండి. ఆ విషయం మీకు ఇప్పటి వరకు తెలియలేదన్నమాట. బాలేదా? ఆహా, చల్లగా ఉంది. అయ్యో, మళ్ళీ చేసి తీసుకొస్తాను. ఆహా, మీ చెత్త చేసిచ్చారుగా, చల్లగా ఉన్నా బాగుంటుంది. అయినా కాఫీ మీరు చేయడం ఏంటండి? మా కోసం మీరు అన్నీ చేస్తున్నప్పుడు మీకోసం ఈ మాత్రం చేస్తే తప్పేంటండి? నా కోసం ఏదైనా చేస్తారా? ఏం చేయాలి? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తానులేండి. మొన్న మనకు పెట్టే మొదటి ముద్ద కూడా ఆవిడకే పెట్టాడు. ఇప్పుడు ఆవిడ కాఫీ కూడా చేసిస్తున్నాడు అన్నయ్య. ఆవిడకి అన్నయ్య చేసి ఇవ్వడం కాదు, ఆవిడే అన్నయ్య చేత సేవలు చేయించుకుంటుంది. అవునన్నయ్య, ఆవిడ అన్నయ్యని పూర్తిగా మార్చేస్తుంది. మార్చేయడం కాదురా, ఆల్రెడీ మార్చేసింది. మన ఇంట్లో అడుగుపెట్టి ఆడదాని వల్ల మనం విడిపోతామని అన్నయ్యకి తెలిసి కూడా ఆవిడికి సేవలు చేస్తున్నాడంటే అన్నయ్య మారిపోయినట్టే. అంటే మనం విడిపోతాం కదా అన్నయ్య. ఆ రోజు అన్నయ్యని చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి తలుపులేసినప్పుడే నేను అనుకున్నాను రా, ఆవిడ మన గురించి ఏదో చెప్తుందని. చెప్పే ఉంటుంది అన్నయ్య, అందుకే మనకన్నా ఆవిడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అవునరా, అన్నయ్య ఊరు నుంచి రాగానే మాట వరుసకైనా మనం ఎలా ఉన్నామని అడగకుండానే మనల్ని ఆవిడెదురుగానే చివాట్లు పెట్టాడు. ఇప్పుడేమో ఆవిడ నిద్రలేపి మరీ బెడ్ కాఫీలు ఇస్తున్నాడు. చూస్తుంటే నువ్వు చెప్పేదే నిజమయ్యేటట్టుందిరా. అలా జరగకుండా ఉండాలంటే మనమే ఏదో ఒకటి చేయాలన్నయ్య. ఏం చేయాలరా? ఏం మాట్లాడుకుంటున్నారా? అన్నయ్య, అది 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 అంటే అన్నయ్య, తమ్ముడి స్టడీస్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నయ్య. నాని పాస్ అయితే ఎంబీఏ చేయించాలా లేక ఎంసీఏ చేయించాలా అని ప్లాన్ చేస్తున్నాం. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందెళ్ళి స్నానాలు చేసి టిఫిన్ చేయండి. అలాగే అన్నయ్య. నేను షాప్కి వెళ్తున్నాను. ఇంట్లోకి ఏమైనా సరుకులు కావాలేమో మీ వద్దని అడిగి తెచ్చివ్వండి. సరే అన్నయ్య.